ఇందులో అష్టోత్తర శత చండీ యాగం అని చెప్పి చేసుకున్నాం. అలాగే ఇందులో లక్ష మోదకాల హోమం చేసాం. ఇక్కడ ఏ కార్యక్రమం అయినా చేసుకోవచ్చు. భోజన వసతులు ఏం ఏర్పాటు చేయలేరని మనకు అక్కర్లేదు. మీరు ఎవరైనా ఒక 100 మంది దాకా కూడా మనం ఇక్కడ భోజనాలు అవి పెట్టుకోవడానికి ఏర్పాట్లు అవి ఇలా చేస్తూ ఉంటాం. హోమాలు చేస్తూ ఉంటాం. 108 ద్రవ్యాలతో చేస్తూ ఉంటాం. నెలకు ఒకసారి జరుగుతూ ఉంటుంది. ఈ ధన్వంతరి హోమం 108 సార్లు పెట్టి ఈ ధన్వంతరి హోమం కూడా చేయడం జరిగింది ఇక్కడ. పుదీనా పువ్వు, పచ్చకర్పూరం, గులవింద, తెల్ల మిరియాలు, నాగకేసర తోక, మిరియాలు, అబ్రకం, వసకొమ్ములు, సునాముకి, తెల్లవాళ్ళు, కుంకుడుకాయలు, సుగంధ పాల వేర్లు, కొడిస పాల గింజలు, గోబీ గింజలు, కచ్చూరాలు, మజికాయలు, పిల్లగన్నేరు చెక్క, అతి మధురం, నీడితాడి, జల్ల జీలకర్ర, కసింత, గుగ్గిలం, ఇంపుడు గింజలు, అలాగే కటుక రోహిణి, పిప్పలగడ్డి, తెల్లమద్ది, తుమ్మచెరడు, విప్ప పువ్వు, ఆముదం వేళ్ళు, సర్పగంధి, చండ్రపెరడు, లవంగాలు, సరస్వతి, చావంచాలు, బొబ్బర్లు, తెల్లజిల్లేడు, పసుపు కొమ్ములు, గోరింటాకు, నీలాకు, వట్టివేర్లు, కృష్ణ తులసి, లక్ష్మీ తులసి గడ్డి, చామంతి, కొండపిండాకు, వేప, గరిక, మామిడి పువ్వు, మెంతులు, జాజికాయ, జాపత్రి, పలావాకు, సొంపుదొండ, తుమ్మి చెట్టు, పునర్నవ, అతిబల, నిమ్మగడ్డి, కుంకుడుకాయలు, మునగాకు, జామాకు, మురిపిండాకు, పొగాకు, పారిజాతం, తేనెమైనం, పాలిడి చెక్క, పొడపత్రి, అడ్డసారం, వెంపలి, నేలవేము, మోదుగు పువ్వు, మందారం, ఉత్తరేణి, సమారం, గులాబీ, సీతాఫలం, రామాఫలం, నిద్రగన్నేరు, పొన్నగంటి కూర, కస్తూరి, పసుపు, భృంగరాజ, అవిసెగింజలు, మాచిపత్రి, ఉమ్మెత్త, బృహతి, మరువం, దానిమ్మ, జమ్మి, బదరి వృక్షం, సన్నజాజి, దాల్చిన చెక్క, యాలకులు మొదలైనవి ఇలా 108 ద్రవ్యాలతో ధన్వంతరి హోమం కూడా ప్రతి నెల జరుస్తున్నాం. ఈ హోమం చేసుకోవడం వల్ల ఎవరి గోత్రనామాలతో అయితే హోమం జరుగుతుందో వాళ్ళకి సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం కలగాలని ఈ ధన్వంతరి హోమం అనేటటువంటిది జరుగుతూ ఉంటుంది. ఇవన్నీ కూడా మీకు యూట్యూబ్లో చూపిస్తూ ఉంటారు. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. యూట్యూబ్ ద్వారా ఇవన్నీ కూడా మీరు దర్శించండి, ధరించండి. సాధ్యమైనంత వరకు మీరు ఈ కార్యక్రమాల్లో పాల్గొని మీ యొక్క ధన సహాయాన్ని ఈ సంస్థకి ఇస్తూ మీరు ఈ సంస్థ యొక్క అభివృద్ధికి పాటుపడతారని కోరి ప్రార్థిస్తున్నాం. ధన్యవాదాలు.